సో, హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ వచ్చింది. ఓకే. సో, యాహ్! సో, ఈరోజు వీడియోలో మనం కుబర్నెటిస్ షెడ్యూలింగ్ గురించైతే మాట్లాడుకోబోతున్నాం. సో, కుబర్నెటిస్ షెడ్యూలింగ్ అంటే నేను ఒకవేళ ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే, ఆ అప్లికేషన్ ఎగ్జాక్ట్‌గా వర్కర్ 1 లోకే ఎందుకు ఎందుకు వెళ్లి డిప్లాయ్ అవుతుంది? లేదంటే వర్కర్ 2 లోకి ఎందుకు డిప్లాయ్ అవుతుంది? సో, నా దగ్గర ఒక 100 ఆహ్, వర్కర్స్ ఉంటే, నా పాడ్ అనేది ఎగ్జాక్ట్‌గా అదే వర్కర్‌లోనే ఎలా డిప్లాయ్ అవుతుంది? ఒకవేళ నాకంటూ ఒక డెడికేటెడ్‌గా ఒక మెషిన్ ఉంది. ఒక వర్కర్ నోడ్ ఉంది. ఆ వర్కర్‌లోకే నా పాడ్ అనేది డిప్లాయ్ అవ్వాలి. సో, దాన్ని నేను ఎలా చేస్తాను? అలానే మీరు గమనించినట్టయితే నా పాడ్ అనేది ఎప్పుడే గాని నేను క్రియేట్ చేసే పాడ్ ఎప్పుడే గాని అది మాస్టర్ వీఎంలో అయితే డిప్లాయ్ అయితే అవుతుంది. సో, ఈ అన్నిటికి క్వెషన్స్ మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడండి. సో, లేట్ చేయకుండా వీడియో సో, ఫస్ట్ మనం కుబర్నెటిస్‌లో క్యూబ్ షెడ్యూలర్ గురించి మాట్లాడేదానికంటే ముందు, మనం ఒక స్మాల్ ప్రాక్టికల్ డెమో చేసి అక్కడి నుంచి మనం క్యూబ్ షెడ్యూలర్‌లోకైతే ఎంటర్ అయితే అవుదాం. సో, ప్రాక్టికల్ అనేది మనం యూజువల్‌గా ముందు చేసే ప్రాక్టికలే. మనం ఒక పాడ్‌నైతే డిప్లాయ్ చేద్దాం. ఓకేనా? సో, ఇది నా కుబర్నెటిస్ క్లస్టర్. సో, ఇప్పుడు ఇక్కడ నేను kubectl get deploy సో, నా దగ్గర ఎటువంటి డిప్లాయ్‌మెంట్ లేదు. అలానే పాడ్స్ కూడా చెక్ చేద్దాం. ఏమైనా పాడ్స్ ఉన్నాయేమో. ఆర్ఫన్ పాడ్స్. సో, నా దగ్గర ఎటువంటి పాడ్స్ లేవు. ఎటువంటి డిప్లాయ్‌మెంట్ లేదు. సో, మనం ఏం చేద్దాం ఒక డిప్లాయ్‌మెంట్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ చేసేదానికంటే ముందు ఇక్కడ నేనేం చేస్తాను kubernetes.io పేజ్‌లోకైతే ఎంటర్ అవుతాను. kubernetes.io పేజ్‌లోకి ఎంటర్ అయ్యాక డాక్యుమెంటేషన్‌లోకి వెళ్తాను. దాని తర్వాత డిప్లాయ్ సో, ఇక్కడ డిప్లాయ్‌మెంట్ లింక్‌లోకెళ్ళి ఇదంతా మనం లాస్ట్ వీడియోస్‌లో అంతా మనం చేసిందే. సో, డిప్లాయ్‌మెంట్ నేనిక్కడ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని vi pod.yaml సో, ఇక్కడ నా ఓల్డ్ యామెల్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేసేసి, నా పాడ్‌నైతే నా కంటెంట్ అయితే పేస్ట్ చేస్తాను యామెల్ ఫైల్. సో, ఇది జస్ట్ ఒక ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్, బేసిక్ డిప్లాయ్‌మెంట్. ఓకే. సో, ఇప్పుడు నేను సేవ్ ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. kubectl pod -deploy డాట్ యామెల్ kubectl create -f ఓకే. మనం యామెల్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి? kubectl create -f అనే కమాండ్ అయితే ఇవ్వాలి. సో, ఎంటర్ సన్ kubectl get pod. సో, నాకు నా పాడ్ అయితే క్రియేట్ అయింది. ఓకే. సో